రోజులుగా మనం పరిశుద్ధాత్మ గురించి విషయాలు మనం వింటూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక, పరిశుద్ధాత్మ రెండింటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక మొదలుపెట్టిన తర్వాత అందులో పరిశుద్ధాత్మ గురించి పౌలు సంబోధించలేకపోతే ప్రస్తావించిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనుక పౌలు పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు, లేకపోతే ఆ విషయాలు చెబుతూ ఉన్నప్పుడు తనకు ఉద్దేశం ఏమిటి, ఆ పరిశుద్ధాత్మ గురించిన సంపూర్ణమైన అవగాహన మీకు కల్పించాలని ఉద్దేశంతో ఒకవేళ సంపూర్ణం చేయలేకపోతున్నాను. కానీ వీళ్ళంత వరకు ఒక విధంగా చెప్పాలని ఉపోద్ఘాతం, ఒక ఇంట్రొడక్షన్గా పరిశుద్ధాత్మ యొక్క విషయాలు ఇంతవరకు మాట్లాడాను. అయితే నిన్నటి నుండి పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడుతాడు. శనివారం మొదలుపెట్టాం. శనివారమే కదా, శనివారం మొదలుపెట్టాం. నిన్నటి దినమందు పాత నిబంధనలో అబ్రహాము శారా పేర్లు మార్పులో ఉన్న రువా గురించి మాట్లాడడం జరిగింది. అది మొన్నటి దినమందు మాట్లాడుతూ 3 కృపావరాల గురించి మాట్లాడాను. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అలాగే ఆత్మల వివేచన గురించి మాట్లాడి ఉన్నాను. అయితే ఈరోజు వీలైతే మిగతా 6 కూడా పూర్తి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే మొదటిది, అందులో అవి ది డిక్లరేటివ్ గిఫ్ట్స్ అంటాం. అనగా బయటికి నోటితో చెప్పే డిక్లేర్ చేసేవి, లేకపోతే స్పీకింగ్ గిఫ్ట్స్, మాట్లాడే వరాలు అని మనం చెప్పొచ్చు. కనుక ఈ డిక్లరేటివ్ గిఫ్ట్స్, మాట్లాడే వరాలు గురించి మొదలు చూద్దాం. దయచేసి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరి ఒక్కనికి ప్రవచన వరమును, 2వ లైను, మరి ఒక్కనికి నానావిధ భాషలను, మరి ఒక్కనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అవి కావాలని నేను ఆ మాటలు కొన్ని వదిలేస్తాను, కనబడక కాదు. ఇక్కడ ఏమిటి? మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి నానావిధ భాషలను, మరి ఒక్కనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. టు అనదర్ ప్రాఫెసీ, టు అనదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టంగ్స్, టు అనదర్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. కానీ ఈ 3 కూడా నోటితో పలికేవి, డిక్లేర్ చేసేవి, ప్రకటించేవి. కానీ ఈ 3 వరాల గురించి వీళ్ళని క్లుప్తంగా మనం చూసుకుని వెళ్దాం. మొదటిది ప్రాఫెసీ, ప్రవచనం. ఈ ప్రవచనాత్మకమైన సందేశం, ఇది ప్రోత్సాహం కొరకు దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. ఇది భవిష్యత్తు చెప్పడం కొరకైన జ్యోతిష్యం సంబంధించిన విషయం కాదని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రవచనములో భవిష్యత్తును గురించి చెప్పే విషయాలు కూడా ఉండవచ్చును. కానీ ప్రాముఖ్యంగా ఈ వరము భవిష్యత్తు గురించి ప్రకటించడం కోసం కాదని. కానీ ఈ ప్రవచన వాక్యములు మనం చూసినప్పుడు ప్రత్యేకంగా దేని కొరకు అని ఆలోచన చేస్తే, సంఘమునకు ప్రోత్సాహము, బలము, హెచ్చరిక చేకూర్చడం కొరకు. అయితే వరాన్ని గురించిన డెఫినేషన్ మనం చూస్తే, ఇట్ సింప్లీ మీన్స్ అ మెసేజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ప్రోత్సాహాన్ని అనుగ్రహించే ఒక సందేశం, డెలివర్డ్ త్రూ అ హ్యూమన్ వెసల్ టు అనదర్ పర్సన్ ఆర్ పర్సన్స్. మానవ సాధనము ద్వారా, మానవుని ద్వారా ఇతరులకు, ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఇతర వ్యక్తులకు దేవుడు ఒక ప్రోత్సాహపరిచే, బలపరిచే సందేశాన్ని ఈ యొక్క ప్రవచనము ద్వారా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఈ ప్రవచన వరము ద్వారా. కానీ మీరు గమనించవలసిన విషయం ఏదనగా, ఇందులో ప్రాముఖ్యంగా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ డెఫినేషన్లో. ఈ ప్రవచన వాక్యంలో మనం చూస్తే ఇది ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం, నాట్ డిస్కరేజ్మెంట్, అనగా నిరాశను కలుగజేసే వాక్యము కాదు ఈ ప్రవచన సందేశం. లేకపోతే సరిదిద్దడం కోసమైన ఉద్దేశం కాదు,
లేకపోతే గద్దింపు, తీర్పును గురించి చెప్పడం కొరకు ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం కాదు. కానీ ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏదనగా ప్రోత్సాహము, ఎగ్జార్టేషన్ అనగా హెచ్చరిక, అది ముందుకు సాగుడు కొరకైన హెచ్చరిక. తర్వాత కంఫర్ట్, ఆదరణ, ధైర్యములు చేకూర్చుట కొరకు ఈ ప్రవచనము దేవుడు నిర్దేశించాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటాడు, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచనం జరుగుతున్నప్పుడు మరలా చెప్తున్నాను, ప్రొవైడ్స్ 3 రకాలైన 3 రోల్ ఆఫ్ ప్రాఫెసీ. అదేదనగా బట్ హీ హూ ప్రాఫెసైజ్ స్పీక్స్ ఎడిఫికేషన్, ఎగ్జార్టేషన్ అండ్ కంఫర్ట్ టు మెన్. తెలుగులో చాలా స్పష్టంగా తర్జుమా, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ ప్రవచనం మనుషులతో మాట్లాడేది. అయితే మనుషులతో మాట్లాడట్లో ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏదనగా క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇది వ్యక్తులకు మాత్రమే కాకుండా సంఘానికి కూడా. ఒక వ్యక్తి యొక్క క్షేమాభివృద్ధి, ఆత్మీయంగా తన యొక్క ఎదుగుదలను కాంక్షిస్తూ, హెచ్చరిస్తూ, తర్వాత ఆదరణ కలిగిస్తూ ఉన్న సందేశం దేవుడు ఒక ప్రవక్త ద్వారా లేకపోతే ప్రవచన కృపావరము ఒకరి ద్వారా దేవుడు ఆ సందేశాన్ని ఆ వ్యక్తికి, అలాగే వ్యక్తులకు, అలాగే సంఘానికి ప్రభుత్వాన్ని చెప్పి మనవి చేస్తున్నాడు. కనుక ఈ కృపావరం యొక్క ప్రయోజనం ఏదనగా సంఘములకు, వ్యక్తులకు క్షేమాభివృద్ధి, తర్వాత హెచ్చరిక, తర్వాత ఇంకా ఆదరణ, కంఫర్ట్ అనుగ్రహిస్తారు. కనుక దేవుడు మన ఏళ్ళలో ఉన్న ఆ ప్రేమ, ఆయన కనికరం చూసినప్పుడు ఈ ప్రవచన వరముల ద్వారా, ఆత్మ వరముల్లో ఈ ప్రవచనం అనే వరము ద్వారా మనను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, హెచ్చరించడానికి, ఆదరణ కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రవచనం, చెప్పబడిన ప్రవచనం ఇది నిజంగా ప్రవచనమా కాదా, లేకపోతే వారి సొంత ఉద్దేశాన్ని ప్రవచనం పేరు చెప్పి చెబుతున్నారా అని మనం పరీక్షించాలనంటే ఆ చెప్పబడిన మాటలు మనం విన్నాము కదా, ఆ విన్న మాటల్లో మనకు క్షేమాభివృద్ధి కలుగుతుందా, హెచ్చరిక కలుగుతుందా, ఆదరణ కలుగుతుందా? అవి లేకపోతే అది మరి ఇక దేవుని ఆత్మనుడు కాక వారు సొంతంగా చెప్పిన అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నారు. కనుక ఆ రకంగా మనం ఒక ప్రవచనాన్ని, ఎవరైనా చెప్పిన ప్రవచన వాక్యాన్ని సరైనదో కాదో మనం పరీక్షించడానికి అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత అది మాత్రమే కాకుండా వాక్యం తర్వాత మనం చూస్తాం, చెప్పబడిన ప్రవచనం తప్పనిసరిగా వివేచించాలి. చాలామంది ఏం చేస్తారు, ప్రవచనం అనగానే మనకి దేవుడు చెప్పాడు, మరి దానికి అప్పీల్ లేదు అనుకున్న పొరపాటు. అది ప్రవచనం చెప్పింది, దానిలో చాలా వరకు కొంతవరకు మనుషుని యొక్క పాత్ర, ప్రమేయం ఉంటుంది కాబట్టి అది వివేచించవలసిన అవసరం ఉంది. ఆ వివేచన వరము కూడా దేవుడు సంఘానికి ఇచ్చినాడు, ఆత్మల వివేచన. కనుక ఈ ప్రవచనం దేవుని పరిశుద్ధాత్మ వల్ల కలిగిందా, లేకపోతే దురాత్మ వల్ల, దెయ్యముల వల్ల, లేకపోతే మనుష్యాత్మ వల్ల కలిగిందా అని వివేచించవలసిన అవసరం ఉంది. సంఘ నాయకత్వం ఆ పని చేయవలసిన అవసరం ఉందని ఇదే భాగంలో మనం పౌలు బోధించడం మనం చూస్తాం. అయితే ఈ ప్రవచన వరం అనేది ఈ కృపావరాలన్నింటిలో కూడా దానికి శ్రేష్టమైన స్థానం పౌలు ఇస్తున్నట్టుగా మనం చూడొచ్చు. 1 కొరింథీ పత్రిక 14వ అంటాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని చెప్పి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఆత్మ సంబంధ వరములన్నింటినీ కూడా మీరు ఆసక్తి అపేక్షించండి. అది విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి. అది సంఘానికి, కొరింథీ సంఘానికి, అలాగే ఈరోజు మనకు పౌలు ఇస్తున్న సందేశం ఏదనగా ప్రవచన వరాన్ని మీరు అపేక్షించండి. దాని గురించిన కారణాల తర్వాత వివరించుకుంటూ వస్తాడు, ఎందుకు ప్రవచన వరం గురించి చెబుతున్నాడు. కనుక ఆ విషయాలు మనం ముందుకెళ్తుండగా చూద్దాం. కనుక పర్స్యూ లవ్ అండ్ డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ వరాల గురించి మీరు ఆశించండి ప్రత్యేకంగా. బట్ ఎస్పెషలీ యూ మే ప్రొఫెసై, ప్రవచించడం కొరకు ప్రవచన వరమును ఆసక్తితో అపేక్షించాలి. కనుక ఈ 9 వరాల్లో కూడా ప్రవచన వరానికి చాలా ఉన్నతమైన స్థానం అపోస్తలుడు పౌలు ఇస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇది కొంతమంది ప్రత్యేకించబడిన కొంతమంది వ్యక్తులకే, లేకపోతే సూపర్ మహాపరిశుద్ధులు వారి కోసమే కేటాయించబడిన వరం ఇది కాదని
మనవి చేస్తాం. దేవుని సేవకులకు లేకపోతే ఇంకా పరిశుద్ధులుగా ఎంచబడుతున్న వారికి మాత్రమే. పరిశుద్ధులు అంటే మనందరం కూడా పరిశుద్ధులుగానే దేవుని చేత ఎంచబడుతూ ఉన్నాం. కనుక ఇది ఎవరికో ప్రత్యేకించబడిన వారికి కొందరికి మాత్రమే పరిమితమైన వరము కాదని, అందరూ స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, బాలురు, బాలికలు, ఇంకా దాసులు, యజమానులు అందరూ కూడా ఈ యొక్క వరం పొందగలిగిన అవకాశం ఉంది. కనుక దేవుని వరాన్ని, ఈ యొక్క ప్రవచన వరాన్ని ఇంకో మాట ఇక్కడ రాసుకున్నాను. స్క్రిప్చర్ వుడ్ నాట్ ఎగ్జార్ట్ us all to desire the gift of prophecy if it was not available for all of us. మనందరికీ అందుబాటులో ఈ వరం లేకపోయి ఉండుంటే దేవుని వాక్యము మీరు అపేక్షించిన మాట రాయబడి ఉండదు. కనుక పౌలు రాస్తున్నాడు దేవుని వాక్యం అంతట్లో ఆ సందేశాన్ని మనం చూస్తున్నాం. పాత నిబంధన ప్రవచనం మనం చూసాం. కనుక దీని అంతటి మీద ఉద్దేశం ఏదనగా దేవుడు మనందరికీ కూడా ఆ ప్రవచన వరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రవచన వరం దేనికి? రేపు ఏం జరుగుతుందో లాటరీ చెప్పడం, లేకపోతే భవిష్యత్వాన్ని చెప్పడం కోసం కాదు. దేనికి? క్షేమాభివృద్ధి కొరకు, తర్వాత హెచ్చరిక, ఆదరణ, దీని కొరకే ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు తప్ప ఇది వేరేగా ఉపయోగించడం కోసం కాదని మనవి చేస్తాం. తర్వాత అన్య భాషల్లో మాట్లాడు అంటున్నాడు. మరి ఒక్కరికి ప్రవచన వరం, మరి ఒక్కరికి నానావిధ భాషలు, అన్య భాషలు, అన్నోన్ టంగ్స్ అని. కనుక ఇప్పుడు ఈ భాషల వరానికి మనం వద్దాం. ఇది చూసినప్పుడు ఈ వరం ముఖ్యంగా అన్య భాషల్లో మాట్లాడే ఈ వరాన్ని గురించి సైతాను చాలా ఎక్కువైన టార్గెట్ వాడు చేస్తూ ఉన్నాడు. కారణం ఏదనగా ఇది చాలా శక్తివంతమైన వరము, బలము కలిగినది. కనుక దీని గురించిన అనేకమైన అపార్థాలు, తప్పుడు అభిప్రాయాలు సైతాను మనకు కలుగజేసి అనుమానము, సందేహము, కన్ఫ్యూజన్, భయము దీన్ని బట్టి మనం కలుగజేసినప్పుడు ఈ వరాన్ని గురించి మనం అపేక్షించకుండా, ఆశించకుండా ఉండే పరిస్థితులు మనకు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏదనగా దేవుడు ఆత్మవరాల్లో అన్య భాషలు మాట్లాడే ఒక వరాన్ని కూడా ఆయన ఉంచి ఉన్నాడు. ఇది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వాలని ఆశిస్తున్న వరం. మనల్ని ప్రేమించి మన కొరికే ప్రాణమిచ్చి మన రక్షణ కొరికే తన చేయవలసిన కార్యం అంతా చేసి మనతో నిత్యము తోడుగా ఉండడం కొరికే తన ఆత్మవరాన్ని పంపించి ప్రేమిస్తున్న ఈ దేవునికి మనం చేయవలసిన కార్యం ఏదనగా ప్రభు ఇచ్చిన వాటి అన్నిటినీ కూడా మనం స్వీకరించడానికి ఇష్టపడాలి. ఈ మధ్యకాలంలో టీనా ఒక బహుమానం జోయికి పంపించినప్పుడు జే దాన్ని సంతోషి స్వీకరించాడు. అది జోయికి మాత్రం అది నచ్చలేదు. మేమేం చేస్తారంటే ఈరోజు పెద్ద పొరపాటు ఏం చేసామంటే, డానీ చేసిన పొరపాటు ఆలోచన ఏదనగా అది ముఖ్యంగా ఆ పొరపాటు కారణం టీనా కోరుకుంది. ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వారి రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలని ఆశిస్తాను. అయితే జయబాబు రియాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. అయితే జోయి రియాక్షన్ మాత్రం అది ఇచ్చిన దాన్ని చింపేసి పాడేసి నాకు అక్కర్లేదని చికాకు పెట్టుకొని ఏడుపు ఇంకా వీడియోలో చూడడానికి ఇష్టపడలేదు. అది చూసినప్పుడు తనకు ఎలాగ అనిపించింది, మాకు మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు సంతోషంతో స్వీకరించాలి. వద్దని వాళ్ళు ఎదురుకుండా దాన్ని చింపి పాడేస్తే ఎలాగుంటుంది అంటే విషయం ఏమిటంటే, అక్కడ ఒక బుక్ మీద, నోట్బుక్ మీద జే ఫోటోతో ఉన్న పుస్తకం, ఇంకో నోట్బుక్ మీద జోయి ఫోటోతో ఉన్న పుస్తకాలు పంపించింది. జయబాబుకి స్టేషనరీ పుస్తకాలు ఇష్టం కనుక దానికి సరదాగా ఉంది. దానికి పుస్తకాలు ఇష్టం లేదు, దానికి ఏదో కావాలి, ఇంక వేరేది కాదు, బొమ్మ కావాలి, బార్బీ డాల్ కావాలి. కనుక తన ఎక్స్పెక్టేషన్ సర్ప్రైజ్ అన్నప్పుడు బార్బీ డాల్ ఎక్స్పెక్ట్ చేసింది, దాని బదులు ఈ పుస్తకం వచ్చేసరికి చింపి పడేసి. అది గిఫ్ట్ ఇచ్చిన వారికి ఎలాగనిపిస్తుంది? తీసుకొని సంతోషంతో స్వీకరిస్తే ఆనందంగా అనిపిస్తుంది. కానీ అది చింపేస్తుంది, అక్కర్లేదని మొహం చికాకుగా పెట్టుకుంటే ఇచ్చిన వారికి చాలా బాధ, నొప్పి కలుగజేస్తుంది. అలాగే దేవుడు ఈ 9 వరాలు అందరికీ పంచి ఇవ్వాలని, నానా రీతిగా ఆయా సమయాల్లో ఆయా అవసరాన్ని బట్టి అని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కనుక నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది వద్దు అనేసి మనం చెడుగా తప్పుగా మనం మాట్లాడితే ఇస్తున్న ఆయనకి అది ఎంత బాధ కలుగు చేస్తుంది ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇంకొక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. ఈ రెండు అనగా ఆత్మ వరముగా ఉన్న నానావిధ భాషలు మాట్లాడి ఆ
ఒకటి. ఇంకొకటి అన్య భాషల్లో ప్రార్థన చేయు ఆ కార్యము, అది ఇంకొకటి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏదనగా భాషలలో మాట్లాడుతూ భాషలలో ప్రార్థన చేయడానికి దేవుడు ఆ కృపావరాన్ని అది అందరికి ఇచ్చి ఉన్నాడు. అయితే నానా విధమైన భాషలు మాట్లాడేది ఇది అలాంటిదే, కానీ ఇది దానిలో వ్యత్యాసం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. రెండు ఒకటి కాదు. అయితే మామూలుగా ఆత్మచేత నింపబడిన తర్వాత భాషలు మాట్లాడడం అనేది ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఒక ప్రార్థనా భాషగా మనం దాన్ని చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దేవుడు ఆ వరాన్ని, ఆ భాషలు అనుగ్రహించిన భాషలతో ప్రభు సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయడానికి ఉపయోగపడుతుంది. దాని గురించి తర్వాత మళ్ళా నేను వస్తాను కనుక అది వెళ్తాను అయిపోలేదు కనుక ఇప్పుడు నానా విధమైన భాషలు మాట్లాడి ఈ వరాన్ని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. కనుక ఈ భాషలు చూసినప్పుడు ఈ నానా విధమైన భాషలు మాట్లాడే వరము ఇది మనకి తెలియని భాష, మనకు రాని భాష, మనం నేర్చుకున్న భాష ఇది కాదు. కానీ పౌలు ఇక్కడ కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో రాస్తున్న విషయాలు మనం చూసినప్పుడు సంఘానికి ఈ సందర్భం 12 నుంచి 14 అధ్యాయాల వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చూస్తే, ఈ భాగం మాత్రమే కాకుండా కొరింథీ పత్రిక అంతా మన దినమందు చెప్పాను. అదేవిధంగా అక్కడున్న సమస్యలకు, అక్కడున్న ప్రశ్నలకు, అక్కడ వారు రాసిన ఉత్తరాలకు జవాబుగా పౌలు ఈ పత్రిక అంతా కూడా రాశాడు. ఈ సందర్భం కూడా అలాగే వచ్చిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ఆత్మవరాలు ఎలా ఉపయోగించాలి, ఆత్మవరాల విషయమై సంఘమందు ఏ రకంగా వాటిని నియంత్రించాలి, క్రమముగా మర్యాదగా ఎలా చేయాలి, ఎలా నిర్వహించాలి అనే ఉద్దేశంతోనే పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు తప్ప ఒక పూర్తయిన బోధ లేదా టీచింగ్ కాదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఆత్మ నానా విధమైన భాషలు మాట్లాడే ఈ వరము బహిరంగ ఆరాధనలో, అనగా బయటివారు, అన్యులు, ప్రభుని ఎరగిన వారు వచ్చే ఆ ఆరాధనలో దాని విషయమైన ప్రవర్తన ఎలా ఉండాలి, దాని విషయమైన నియంత్రణ ఎలా ఉండాలి అనేది పౌలు ఇక్కడ రాస్తున్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ గందరగోళానికి కారణమైన ఈ పరిస్థితులు అవి ఎలాగూ సరిచేయాలి అనే తాత్పర్యంతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ చూసి ఈ గుంపు వీరిలో అలాగే కొరింథీ సంఘానికి ఉన్న పెద్ద సమస్య, వారందరూ కూడా నానా విధమైన భాషలు మాట్లాడేస్తూ ఉన్నారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు సంఘంలో. అది ముఖ్యంగా ఆరాధన జరుగుతున్న సమయంలో బయటి వారు అనేక మంది ఇతరులు ఉన్న సమయంలో దాన్ని వాడుతూ ఉన్నప్పుడు పౌలు ఇక్కడ వారిని హెచ్చరిస్తుంది ఎదురుగా దాని విషయమైన జాగ్రత్త. మిగతా కృపావారాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ముఖ్యంగా ప్రవచన వారాన్ని పట్టించుకోవట్లేదు. వారు నానా విధమైన భాషలు మాట్లాడుతూనే వారు కొనసాగిపోతున్న ఆ పరిస్థితుల్లో వారిని సరిచేయడం కోసం ఇక్కడ రాస్తున్నానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేమిటనంటే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇది మీరు ఈ భాషలో మాట్లాడుతూ ఉన్నారు, అది సందేశం, ఒక మెసేజ్, ఒక మాట, కానీ దాని అర్థము చెప్పేవారు ఎవరు లేకపోతే ఆ భావం సంఘానికి తెలియనప్పుడు ప్రజలు దాన్ని విన్నప్పుడు దానివల్ల ఎవరికి కూడా ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండకపోగా మీరందరూ కూడా ఎవరితో వచ్చింది వాళ్ళు భాషలు మాట్లాడేస్తూ ఉంటే విన్నవారికి ఇదేది పిచ్చి జనాంగంలాగా, పిచ్చి గుంపులాగా ఉన్నారు అని మిమ్మల్ని గురించి తప్పుగా ఆలోచించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని క్రమము చేయవలసిన అవసరం ఉందని చెప్పి పౌలు ఇక్కడ వారికి రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ప్రారంభిస్తూ అంటాడు, మరియు సహోదరుల ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియాలి, నాకు ఇష్టం లేదు కనుక అది హెచ్చరిస్తూ మొదలుపెట్టాడు. 13వ అధ్యాయం చూస్తున్నప్పుడు అదంతా కూడా ఇతరుల ఎడల మనం ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 12వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి మధ్యలో 13వ అధ్యాయాన్ని పెట్టి ఆ 13వ అధ్యాయంలో తాను ప్రత్యేకమైన అంశాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు. అదేదనగా ప్రేమను గురించి, ఇతరులతో మనం ఏ రకమైన సంబంధంలో మనకు కలిగి ఉండాలి అని చెబుతూ అక్కడ 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన గొప్ప డెఫినేషన్ అక్కడ మనం చూస్తాం, పౌలు ఇచ్చాడు అక్కడ. అయితే ఇదంతా ఎందుకు ఇస్తున్నాడు అనగా, దేవుడు ప్రజలను ప్రేమిస్తున్నవాడు, మనుషులంటే దేవునికి ఇష్టం, దేవునికి ప్రీతి. కనుక దేవుని యొక్క ప్రేమను నశించిపోతున్న లోకానికి, దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క సందేశం, ఆయన ప్రేమ సందేశం ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ వరాలన్నీ కూడా ప్రేమ చేత, ప్రేమ ద్వారా పనిచేయాలి అనే సందేశాన్ని పౌలు 13వ అధ్యాయంలో ఆ ప్రేమను గురించి చొప్పించడం ద్వారా ఇస్తున్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను.
ఒక్కొక్కసారి ఆత్మ వరాలు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు మనకు చాలా ఉత్సాహము, ఆనందము, సంతోషం కలిగి ఒక్కోసారి మనం ఉప్పొంగిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత మనుషులను, మిగతా వారిని చులకనగా, తక్కువగా చూసే ప్రమాదం ఉంటుంది. కనుక అది లేకుండా ఉండడం కొరకు దేవుడు ఇచ్చింది ఈ వరములు నీ కోసం కాదు, కానీ ఇతరుల కోసం. కానీ ఇతరులు ఎవరు అనగా నీతో పాటుగా రక్షణానుభవంలో ఉన్నవారు, ప్రభుని ప్రేమిస్తున్నవారు, ప్రభు వారిని ప్రేమించి వారి కొరకు ప్రాణం ఇచ్చిన వాడు. ఒకరు అన్యులైనట్లయితే వారి నిమిత్తం కూడా ప్రభు ప్రాణం ఇచ్చాడు. కానీ వారికి అవగాహన లేక ప్రభు వెలుగులో వారికి లేని స్థితిలో ఉన్నారు. కనుక దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించి ఆ ప్రేమ తాత్పర్యంతో లేదా ప్రేమ భావముతోనే ఈ వరాలు పనిచేయాలి తప్ప మనం హెచ్చించుకొని గర్వముతో, అహంభావంతో ఈ కృపావరములు పనిచేయడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదని ఈ వాక్యం పౌలు మనకు ఆ కారణం చేతనే ప్రేమను మధ్యలో పెట్టాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. లవ్ మస్ట్ గవర్న్ అండ్ డ్రైవ్ ఎవ్రీథింగ్ వి డూ. మనం చేసే ప్రతి కార్యానికి కూడా నియంత్రించేది, నడిపించేది ప్రేమ అయి ఉండాలి. మరి ముఖ్యంగా ఈ ఆత్మ వరాల విషయం కూడా తప్పనిసరిగా ఆ ప్రేమే పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆ కారణం చేత పౌలు ఈ యొక్క ప్రేమ గురించి రాస్తూ 14వ అధ్యాయం అంటాడు, మొదటి వచనంలో, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ఇది కష్టం. కొంతమంది అనుకుంటారు ప్రేమించడం చాలా సులువని. కాదండి. మూల భాష ఏముంది? ప్రేమను వెంటాడుడి. ప్రేమ సులువు కాదు. బయట వింటున్న ప్రేమ నిజంగా ప్రేమ కాదు. కానీ నిజమైన ప్రేమ చెప్పాలంటే ప్రేమ చేయడానికి, కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించి. ఎందుకనగా ఇక్కడ నానా విధమైన భాషల గురించిన క్రమాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎవడునూ గ్రహింపడు కానీ మైకిస్తుంది. దీని బ్యాటరీ అయిపోయినట్టు. హలో. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడునూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘ క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తం భాషలతో మాట్లాడేవాడు అర్థము చెబితేనే కానీ వారికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. కనుక భాషతో మాట్లాడి ప్రమాదం ఏమిటంటే ఎవరికి కూడా అది అర్థం కాదు. కనుక భాషతో మాట్లాడే కంటే అనగా పౌలు చెప్తున్న మాట మీరు భాషతో మాట్లాడొద్దని కాదు. అక్కడ సంఘముగా, సమాజముగా అందరూ కూడినప్పుడు మీరు భాషల్లో ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఆ నానా విధమైన భాషల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక సందేశాన్ని సంఘానికి ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ సందేశం మీరు ఇస్తూ ఉన్నప్పుడు అది ఎవరికి అర్థం కాని సందేశమైనట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి దానికి బదులుగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించండి. ఇక్కడ ఈ సంఘం ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అందరూ కూడా నానా విధమైన భాషలో మాట్లాడుతున్నాం, అందరూ ఏదో సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు. అది ఇంకా అంటున్నాడు పౌలు ఇక్కడ, అలాగ అందరూ మాట్లాడిన ప్రయోజనం లేదు. ఆ భాషకు మాట్లాడే వారు అర్థము చెబితే కానీ వారికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. కనుక భాషలు మాట్లాడి దాని అర్థం చెప్పకపోతే దానివలన ప్రయోజనం లేదు. కనుక ఈ నానా విధమైన భాషల విషయమైన జాగ్రత్త అనే సందేశాన్ని పౌలు ఇక్కడ మనకిస్తూ ఉన్నాడు. ఇంకా పౌలు ఈ వరాలు వద్దు, మాట్లాడొద్దని చెప్పడం, భాషలు మాట్లాడొద్దని ఎంత మాత్రం కూడా కాదు. చాలామంది ఈ మాటలు తీసుకుని వద్దంటాడు అనుకుంటారు, కానీ ఆ సందర్భాన్ని పూర్తిగా మనం గ్రహిస్తే అది కాదు. తన కింద చూస్తే 18 అంటాడు, 14-18 వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. కనుక పౌలు తన సొంత అనుభవంలో అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నాడు. కనుక తాను ఏమాత్రం కూడా నానా విధమైన భాషలో మాట్లాడొద్దని హెచ్చరిక కానీ ఉపదేశం కానీ చేయడం లేదు. కానీ మాట్లాడినందువల్ల
దాని అర్థం చెప్పేవారు లేకపోతే మీరు దాని అర్థం చెప్పకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి దానికంటే ప్రవచన వరాన్ని మీరు అపేక్షించి ప్రవచిస్తే మామూలు మాటల్లో మీరు చెప్పగలిగితే మంచిదని పౌలు దాని గురించి వివరిస్తుంటాడు. ఇక్కడ ఒకవేళ బోర కానీ, పిల్లల గ్రోవ్ కానీ, వీణ కానీ, లేకపోతే ఒక ఇది బోర అది సరైన స్వరం వినిపించకపోతే ఏం అర్థం చేసుకుంటారు, గ్రహించలేరు. కనుక దాని కొరకు తప్పనిసరిగా అర్థం చెప్పే విషయం ఉండాలని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అందుకని 13వ అధ్యాయం 14వ వచనం అంటాడు పౌలు, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. భాషతో మాట్లాడేవాడు దాని అర్థం చెప్పే శక్తి నాకు అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కనుక ఇది నానా విధమైన భాషల గురించిన ఒక క్లుప్తమైన విషయం. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఇక్కడ మరి ఒక్కరికి భాషల అర్థం చెప్పు శక్తి. దీని యొక్క డెఫినేషన్, a biblical definition of this gift would be understanding and expressing the thought or intent of a message in tongues. ఈ యొక్క వరమునకున్న వరం యొక్క విశేషం ఏమిటంటే భాషల్లో చెప్పబడిన ఒక వాక్యాన్ని, ఒక మాటను అర్థం చేసుకొని దాని యొక్క భావాన్ని, ఉద్దేశాన్ని మనకు అర్థమయ్యే భాషలో తెలియచేయడం. ఇది భాషలకు అర్థం చెప్పు వరం. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన మాటలు ఏమిటంటే థాట్ ఆర్ ఇంటెంట్. ఇక్కడ అన్య భాషలో మాట్లాడిన ఆ మాటల యొక్క ఉద్దేశం ఏమిటి, దానిలో ఉన్న ఆలోచన ఏమిటి, థాట్ అండ్ ఇంటెంట్. ఆలోచన ఏమిటి, లేకపోతే ఉద్దేశము ఏమిటి. కనుక ఎవరైనా ఈ ఆత్మల లేకపోతే నానా విధమైన భాషలు మాట్లాడి ఆ భాషల యొక్క అర్థం చెప్పే కృపావం గలవారు వారు ఏం చేస్తారంటే దేవుడు అసాధారణమైన అవగాహన వారికి అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ గిఫ్ట్సే, ఇవన్నీ కూడా అసాధారణమైన వరాలే. అయితే అసాధారణమైన సామర్థ్యాన్ని దేవుడిచ్చి వారు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నదానికి ఒక భావాన్ని, వారి యొక్క ఉద్దేశాన్ని, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను దేవుడు ఇంకొకరికి బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే అన్య భాషలో వారు మాట్లాడడం పూర్తవుతుందో వీరు దానిని మనకు అర్థమయ్యే భాషలో, తెలుగు అయితే తెలుగు, ఏ భాష మనకి తెలిస్తే ఆ భాషలో దాన్ని చెప్పడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇది తర్జుమా కాదు. కొన్నిసార్లు ఈ భాషలో ప్రవచన మాటలు చెప్పినప్పుడు కొన్నిసార్లు చాలా పెద్దది ఉంటుంది, కానీ దాని అర్థం చెప్పిన భాషకు అర్థం చెప్పిన వ్యక్తి చాలా కొద్ది మాటలో పూర్తి చేస్తారు. లేదా కొన్నిసార్లు భాషలో ఒక 2-3 మాటలు వస్తాయి, కానీ దాని అర్థం చెప్పినప్పుడు చాలా పెద్దదిగా చెబుతారు. కనుక అక్కడ విషయం ఏమిటంటే తర్జుమా కాదు, ట్రాన్స్లేషన్ కాదు, అది ఇంటర్ప్రిటేషన్. అనగా దాని అర్థం ఏదనగా చెప్పిన లేకపోతే ఆ మాట్లాడిన ఆ మాటల యొక్క సందేశం, ముఖ్యంగా ఇందా చెప్పాను థాట్ ఆర్ ఇంటెంట్, ఆలోచన కానీ ఉద్దేశం కానీ. ఒక్కొక్కసారి ఒక మాటే అన్య భాషలో మాట్లాడవచ్చును, కానీ దాని భావం, దానికి ఉద్దేశం చాలా పెద్దదిగా ఉండవచ్చు. అది దేవుడు ఇంకొకరికి దానిని బయలుపరిచినప్పుడు ఆ ఎక్కువైన మాటలు వస్తాయి. లేకపోతే కొన్నిసార్లు ఎన్ని భాషలు చాలా ఎక్కువగా మాట్లాడినా దాని భావము, ఉద్దేశం చాలా కొద్ది మాటలోనే ఉండవచ్చును. కనుక ఎక్కువ తక్కువ అని కాకుండా మనం గ్రహించవలసింది ఏదనగా ఆ సందేశం యొక్క ఉద్దేశం. అన్య భాషలో మాట్లాడేదంతా మక్కి మాటకు మాట ట్రాన్స్లేట్ చేయడం కాదు అక్కడ. కనుక ఉద్దేశాన్ని, ఆలోచనను బయలుపరుస్తారన్న సంగతిని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పౌలు అందుకని ఈ కొరింథీ పత్రిక 14:5 అంటాడు, 14:5 చదివాం కదా ఇంతకుముందు, మీరందరూ భాషలతో మాట్లాడి కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపమని మరి విశేషముగా కోరుచున్నాను. ఎందుకనగా అందరికీ అర్థము కావాలని. మీరు ఎవరైనా ఈ వరాలు పనిచేయడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? చూడలేదా? చూసారా? అంటే ఇప్పుడు మన సంఘంలో ఏంటంటే సులోచన చెప్తారు, మళ్ళీ ఆవిడే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన సంఘంలో ఎవరు కూడా చెప్పగలిగిన సామర్థ్యం లేదు. కానీ మొదటిసారి మాట్లాడినప్పుడు నా వైపు చూశారు, నాకు లేదు, మీరే చెప్పడం అంటే ఆవిడ చెప్పారు, వెంటనే చెప్పగలిగితే అలా కొనసాగుతుంది. కానీ కొన్ని చోట్ల చూస్తారు, ఒకరు చెప్తారు, ఇంకొకరు భావం చెప్తారు.
అలాంటిది ఎప్పుడైనా చూసారా మీరు? ఇంకెవరు చూశారు? ఎదురే రాను రాను తగ్గిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు ఇవి చాలా విరివిగా, చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అవి చాలా అరుదుగా ఉన్నాయి. దానికి తోడు చాలామంది, ముఖ్యంగా దేవుని సేవకులే, వాళ్ళు ప్రోత్సహించడం లేదు. అలాంటి ఆత్మవరాలు పనిచేయడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం లేదు. ఎందుకంటే ఎందుకు ఈ గందరగోళం, అయోమయం, మనకి ఎందుకు అక్కర్లేదు అన్నట్టుగా పరిశుద్ధాత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యం చేస్తూ ఉంటే జరిగేది ఏదనగా, పరిశుద్ధాత్ముడు చాలా సెన్సిటివ్ స్పిరిట్, చాలా సున్నితమైన మనస్సు కలిగిన పరిశుద్ధాత్ముడు. మనం వద్దు అంటే మన బలవంతంగా మన మీదకి రాడు ఆయన. నేను భాషలో మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడమని బలవంతం చేయడు. మీ నోరు పట్టుకొని నోరు ఇప్పేసి లాగేసి నాలుగు తిప్పడు ఆయన. మన ఇష్టమే. మనం ఆయన అదుపులోకి అప్పగించుకుంటే ఆయన వాడుకుంటాడు తప్ప, మనకు వద్దు అనుకుంటే మన ఎవరిని కూడా బలవంతం చేసే ఆత్మ కాదు. దురాత్మ అయితే అలాగే మన ఇష్టం లేకపోయినా మన మీద వాలి మనతో మనం చేయని, మనకు తెలియని పనులు చేయిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు అలాంటి వ్యక్తి కాదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ మాటలు వింటున్న మీరు ఆసక్తి కలగాలని ఆశిస్తున్నాను. సంఘంలో తప్పనిసరిగా ఈ వరాలు అన్నీ మరలా పనిచేస్తూ ఉండాలి. అది జరుగుతూనే ఏమవుతుంది? సంఘానికి క్షేమాభివృద్ధి, సంఘానికి ప్రోత్సాహము, సంఘానికి హెచ్చరిక కలుగుతుంది. అది ఒక్కొక్కరికి కలుగుతుంది, అలాగే సంఘానికి కూడా కలుగుతుంది. కనుక ఇక్కడ ఈ 12 అధ్యాయం 14 అధ్యాయంలో పౌలు చేస్తున్న ఈ బోధ అంతా కూడా ఏమిటంటే, సంఘమందు బహిరంగంగా మనం చేస్తున్నప్పుడు నానా విధమైన భాషలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చెప్పేవారు లేకపోతే పౌలు ఇంకోసం చెప్తాడు, మీరు మౌనంగా ఉండాలి. అర్థం చెప్పేవారు ఉన్నారని తెలిసినప్పుడే చెప్పాలి. లేకపోతే అర్థం చెప్పగలిగిన వరం కూడా మీరు కలిగి ఉన్నట్లయితే భాషలో మాట్లాడి ఆ అర్థాన్ని మీరు చెప్పవచ్చు. కానీ ఇది పౌలు చూపిస్తున్న క్రమం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ అన్నిటికంటే మిన్నగా ప్రవచన వరాన్ని ఆశించండి. ప్రవచన వరం అన్నప్పుడు అది కూడా దేనికి? ఈ 3 వరాలు కూడా దేనికోసం? క్షేమాభివృద్ధి, ప్రోత్సాహము, బలము, ఆదరణ, హెచ్చరిక, ఇవి కలిగి చేయడం కోసమే తప్ప తిట్టడానికో, దండించడానికో, లేకపోతే తీర్పు ప్రకటించడం కోసం ఇవి కావు. కొన్నిసార్లు కొంతమంది ఈ రకంగా తప్పుడు విధముగా దాన్ని వినియోగించారు కనుక దాన్ని బట్టి కొంచెం భయం సంఘాల్లో ఏర్పడింది. కనుక ఈ దినమందు ఈ వాక్యాన్ని వింటున్న మనందరిలో కూడా నా యొక్క ఆశ ప్రార్థన ఎదురుగా ఈ వరాలు మన సంఘాల్లో కనబడాలి, జరగాలి, మన సంఘాలు జరగాలి, మన సంఘంలో జరగాలని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత వరాలకు వెళ్తుంది. డైనమిక్ గిఫ్ట్స్ అంటాం. మూడవది డైనమిక్ గిఫ్ట్స్ అనొచ్చు, లేదా పవర్ గిఫ్ట్స్, శక్తి వరాలు. ఇవి 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 7వ వచనం. అయిన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరొకరికి ఆత్మ మూలముగా ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యం, మరొకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు. ఆత్మ వలన మరి ఒకరికి ఆత్మ వలన 9వ వచనం విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు, గమనించండి అక్కడ, వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తి. గమనించండి, ఆత్మ వలన స్వస్థపరచు వరములు, అద్భుత కార్యములను చేయు శక్తి. కనుక ఇక్కడ ఈ 3 వరాలు, ఈ 3 కూడా డైనమిక్ గిఫ్ట్స్ అనగా శక్తి కలిగిన వరాలుగా సంబోధించబడుతూ ఉన్నాయి. అపోస్తలుల 1వ అధ్యాయం 8వ వచనం మనకు తెలుసు. ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మీరు శక్తి నొందుదురు. యూ షల్ రిసీవ్ పవర్. అక్కడ ఉపయోగించిన పదం, ఆ పవర్కి ఉపయోగించిన పదం ఏదనగా డొనామిస్ అనే గ్రీక్ పదం ఉపయోగించారు. డొనామిస్, కొంతమంది ఆ డొనామిస్ అనే పదాన్ని
DYNAMISగా కూడా స్పెల్లింగ్ చేస్తారు, డైనమిస్ట్ అని స్పెల్లింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ డొనామిస్ లేకపోతే డైనామిస్ట్ అనే ఈ పదం నుండి మనకు వచ్చిన ఇంగ్లీష్ పదాలు ఏమిటంటే డైనమైట్ అంటే బాంబు పేల్చేది. తర్వాత డైనమోలు మీకు తెలియదు. ఇప్పుడు సైకిల్కి ఉండేవి ఇంతకుముందు రోజుల్లో. సైకిల్కి డైనమో ఉంటే అది వెళ్తూ ఉంటుంది, అది తిరిగేది. ఇప్పుడు బళ్ళలో డైనమోలు ఉంటాయి, మన వాహనాల్లో కానీ డైనమో ఉంటాయి. అందరికీ సైకిల్కి డైనమో ఉండేది, దాంతో వెలుగు వచ్చేది. కనుక డైనమో పవర్ని, శక్తిని సృష్టించి, ఎలక్ట్రికల్ పవర్ని సృష్టించే మిషన్ అది డైనమో. అతను డైనామిక్ అనగా శక్తివంతమైన, బలమైన అనే మాటలు ఈ యొక్క డొనామిస్ లేదా డినామిస్ అనే పదం నుంచి వచ్చాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ వరాలు దేవుని యొక్క శక్తితో పనిచేస్తాయి కాబట్టి, దేవుని శక్తిని కనపరిచే వరాలు కాబట్టి వీటిని శక్తివంతమైన వరాలని లేదా డైనమిక్ గిఫ్ట్స్ అని సంబోధించడం జరుగుతుంటుంది. అందులో మొదటిది ఏమిటంటే ఇక్కడ ఆత్మ వలన విశ్వాసమను వరం, సూపర్ న్యాచురల్ కాన్ఫిడెన్స్, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఇది అనగా అసాధారణమైన నమ్మకం. ఇందా చెప్పాను, ఇది ఒక్కటే అసాధారణ కదా, మొత్తం అన్ని అసాధారణ వరాలే. జ్ఞానవాక్యము అసాధారణ వరము, బుద్ధివాక్యము అసాధారణమైన వరము, ఆత్మల వివేచన అసాధారణమైన వరము, తర్వాత ప్రవచనము అసాధారణమైన వరము, భాషల్లో మాట్లాడడం అది అసాధారణమైన వరము, భాషలకు అర్థం చెప్పడం కూడా అసాధారణమైన వరమే. అలాగే విశ్వాసం ఇది కూడా అసాధారణమైన వరమని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ వరానికి మామూలుగా మన జీవితంలో విశ్వాసానికి మధ్య వ్యత్యాసం ఉంది. మనకు కలిగే విశ్వాసమునకు ఈ విశ్వాసం వరానికి మధ్య తేడా ఉంది. ఇందాక భాషలు, అన్య భాషలు, మామూలుగా పరిశుద్ధాత్మ నింపబడి అన్య భాషలు మాట్లాడడం, అలాగే భాషల వరము ద్వారా సందేశం ఇవ్వడం, ఆ రెండు వేరని చెప్పాను. అలాగే విశ్వాసము కూడా మనకు కలిగిన విశ్వాసం వేరు. ఎఫెసీయులకు 2:8-9 మనం చూస్తాము. మన కృపచేత విశ్వాసం వలన మనము రక్షించబడ్డాం. మన క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాస సహితమైంది. విశ్వాసం వలన దేవుని బిడ్డలమయ్యాం, రక్షించబడ్డాం. కనుక మన క్రైస్తవ జీవితం అంతా విశ్వాసంతో ముడిపడి ఉంది. కానీ ఇక్కడ ఈ వరము ఆ విశ్వాసం కాకుండా వేరేగా ఒక శక్తివంతమైన వరముగా మనకు ప్రభు అనుగ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసం అనేది మనం ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నామో, మనం విశ్వసించి రక్షించబడ్డాం, మన మిగతా క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంతోనే మనం కొనసాగుతూ ఉన్నాం. కానీ పౌలు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏదనగా, ఇది వేరే వరము. దేవుడు ప్రత్యేకించి అవసరాన్ని బట్టి ఆ కృపావరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ విశ్వాసానికి దీనికి మధ్య తేడా చూపించడానికి కొంతమంది దీన్ని ఏమనంటారంటే ద గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్ అని. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అనకుండా గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్, ప్రత్యేకమైన విశ్వాసం కొరకైన వరమని కొంతమంది సంబోధిస్తుంటారు. అయితే వరం యొక్క డెఫినేషన్ ఏమిటి? ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ సూపర్ న్యాచురల్ ఎండోమెంట్ ఆఫ్ బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్ ఫర్ అ స్పెసిఫిక్ సిచ్యువేషన్. ఈ విశ్వాసం అనే ప్రత్యేకమైన విశ్వాసం కొరకైన ఈ యొక్క వరము యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు అసాధారణముగా మనలోనికి ఆ విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం లేకపోతే ధైర్యంతో కూడిన ఒక నమ్మకాన్ని ఒక ప్రత్యేకమైన సందర్భం కొరకు మనకి ఇవ్వడం. ఒక ప్రత్యేకమైన సందర్భం కొరకు మనలో అసాధారణమైన విశ్వాసం, అది కూడా చాలా ధైర్యంతో, చాలా కాన్ఫిడెన్స్తో దేవుడు ఆ విశ్వాసాన్ని మనకు ఇవ్వడం. ఆ విశ్వాసం వల్ల అనేక మంది లెక్కింప శక్తిమ కాని క్రైస్తవులు ఈ యొక్క వరం వల్ల ఎంతో ఆశీర్వాదం, దీవెన అనుభవించారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. చాలా విపరీతమైన సమస్యల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు, గొప్ప అవసరతలు ఉన్నప్పుడు వారు అసాధారణమైన ఈ యొక్క విశ్వాసాన్ని వారి జీవితంలో కనబడి వారు ధైర్యం, బలము తెచ్చుకొని సాధించి ముందుకు సాగిన సందర్భాలు అనేక మంది జీవితాల్లో మనం చూడవచ్చు. తర్వాత ఈ విశ్వాసం దేవుని యొక్క అసాధారణమైన శక్తి మన ఎడల విడుదల కావడానికి ఈ యొక్క అసాధారణమైన విశ్వాసంతో కూడిన వరము మనకు పనిచేస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ వరం పనిచేస్తున్న కాలంలో, పనిచేస్తున్న సమయంలో the faith we experience in that moment is significantly higher and stronger
దెన్ ద ఫెయిత్ వి వాక్ ఇన్ డే టు డే. మన దినదినము నడిచే మన విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసము కంటే ఈ యొక్క విశ్వాస వరము కలిగినప్పుడు, ఆ వరమును పొందుకున్నప్పుడు, అంటే ఆ సమయానికి, ఆ సందర్భానికి ఆ వరాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మనం దినదినము సాగే ఆ విశ్వాస జీవితం వల్ల ఉన్న విశ్వాసము కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన బలమైన విశ్వాసము మనకు కలిగి ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ చెప్పబడుతున్న ఈ కృపావరాలన్నింటిలో కూడా ఆయన పనిచేశాడు. ఆయన జీవితంలో ఇవన్నీ కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. అయితే మనం చాలామంది అనుకునేది ఎదురుగా ప్రభు చేసిన ప్రతి అద్భుతం, ప్రతి కార్యము కూడా ఆయన దేవుడు కాబట్టి అనుకుంటాం, కానీ అది పొరపాటు. దేవుడు కాబట్టి ఆయన చేయలేదు. ఎందుకనగా ఆయన భూలోకానికి వచ్చిన ఫిలిప్పీయులకు రాస్తారు, దేవత్వాన్ని సంపూర్తిగా ఆయన వంపి వేసుకొని లేదా వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. తర్వాత ఇంకా చూసినట్లయితే ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచి ఉన్న తర్వాతనే ఈ అద్భుతాలు అన్నీ చేశారు తప్ప అంతకుముందు ఏ అద్భుతాలు కూడా ఆయన చేయలేదు. కానీ ఇవన్నీ కూడా మానవునిగా దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందినవాడే, ఆత్మ ఆయనలో నిలిచి ఉన్న కారణం చేత ఆత్మ సహాయంతో ఆత్మ వరములు అన్నిట్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు పనిచేశాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి మనం చూస్తే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కుట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయన తనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అది తెలుగులో ఆ మాట లేదు, కానీ ఇంగ్లీష్లో చూస్తే మరి ఈ తర్జుమాలో ఉందో లేదో, కానీ వారు ఇంకో బైబిల్ తెచ్చుకున్నాను నేను. మార్కు 4 NLT ఎవరి దగ్గర ఉందా? అధ్యాయం ఇందులో కూడా లేదా? ఈ NLT అంటాడు, వై ఆర్ యూ అఫ్రేడ్, డూ యూ స్టిల్ హ్యావ్ నో ఫెయిత్? మీకు విశ్వాసం లేదా? అక్కడ ప్రభు కనపరిచిన వరం, ఆ తుఫాను, వాన ముడిగిపోయే పరిస్థితిలో ఆయన విశ్వాస వరం ఆయనలో పనిచేయడం, వెంటనే సముద్రంలో గాలిని గద్దించగల అవన్నీ కూడా నిమ్మలమయ్యాయని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తలుల 9వ అధ్యాయం మనం చూస్తే, అననీయ పౌలుని కలవడానికి, అప్పటికే సౌలుగా సంబోధించబడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి తనకి ఎంతో విశ్వాసం అవసరం. ప్రభు చెప్పాడు, దర్శనమందు కనబడి, నువ్వు వెళ్ళి ఇదిగో పలానా చోట ఉన్నాడు, పలానా వీధిలో ఉన్నాడు, పలానా ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటే అననీయ భయపడుతున్నాడు. ప్రభు అతను వచ్చిన ఉద్దేశం ఇది, జరుగుతుంది ఇది అని తెలుసు కదా అన్నప్పుడు, ప్రభు వెళ్ళమన్నప్పుడు లోబడి వెళ్ళాడు. అక్కడ చూసినప్పుడు ఎంతో ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ పని చేస్తున్న కారణం చేత తన వెళ్ళగలిగాడని చెప్పి మనం చెప్పవచ్చు. కనుక మన జీవితాల్లో కూడా ముఖ్యంగా మన సేవలో చెప్పాలంటే ఈ విశ్వాసం, ఈ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ చాలా బలంగా మన సేవలో పనిచేసింది. ముఖ్యంగా మన కొత్త స్థలం కొన్నామనంటే అది ఎక్కడి నుంచి ఏ రకమైన హామీ ఏమీ లేని కాలంలో స్థలం కోసం చూసినప్పుడు అది ఆ రోజుల్లోనే స్థలమంతా కలిపి రిజిస్ట్రేషన్ కలిపి 1 కోటి కంటే ఎక్కువ అవుతుంది. అయితే ఆ స్థలం కొరకైన విశ్వాసం దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే అది మీకు అర్థం కావాలంటే దానికి ముందు ఈ ప్రక్కన ఇప్పుడు భారతి మేడం గారి హాస్పిటల్ ఉన్న స్థలం, అది 11 సెంట్లో 12 సెంట్లు నాకు గుర్తులేదు, కానీ చాలా తక్కువ స్థలం అది. దాని రేట్ ఫిక్స్ అయిపోయింది, మాటలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత నాకు 6 నెలలు టైం ఇచ్చారు. ప్రతిదీ 6 నెలల టైం పడుతుంది, 6 నెలలు 6 సంవత్సరాలు అవ్వచ్చు, ఆ తర్వాత సంగతి. కానీ ఇప్పుడు రాసుకోవడం మాత్రం 3 నెలలు రాస్తారు, నేను 6 నెలలు అంటాను.
కానీ 3 ఉండదు, 6 ఉండదు, సంవత్సరాలు వెళ్తాయి. అయితే అది 6 నెలలకి సమయం ఓకే అనుకున్నాం. మాట కూడా చాలా తక్కువ రేటే, అప్పుడు ఫిక్స్ అయిపోయింది. కానీ దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే నాలో కలవరం స్టార్ట్ అయింది. నేను నమ్మలేకపో చేయగలను. ఎంత దాదాపు 3 లక్షలు 4 లక్షలు అంతే. అంటే ఆ ₹1,00,00,000 పోలిస్తే చెప్తున్నా. అంతే అంటే మామూలుగా అంతే చెప్పడం కాదు. అయితే నాలో కలవరం కలిగింది. వెంటనే ఆయనకి ఫోన్ చేసి, అయ్యా అది వద్దు, ఆ డీల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అంటే, రాత కోత ఏమి లేదు, మాటే. ఆయన మాట నేను మాటే కనుక అది లేదు కనుక ఇది నాకు అక్కర్లేదు అన్నప్పుడు ఆయన వేరే చూసుకున్నారు అనుకోండి, వ్యవహారం అయిపోయింది. అంటే ఒక 3-4 లక్షల రూపాయలకి నాకు విశ్వసించలేకపోయాను. కానీ ₹1,00,00,000 దానికి విశ్వసించాను. అయితే ఆ విశ్వాసంతో ఆ పని అది జరుగుతున్నప్పుడు, వ్యవహారం జరుగుతున్నప్పుడు అందరికీ భయమే, నాకు తప్ప అందరికీ భయమే. ఇంతంత భయం కాదు. మా ప్రిన్సిపల్ గారు, గురువు గారు, ఆయన వచ్చినప్పుడు ఆయన చూపించిన స్థలం ఇది నాకు చేస్తానని చెప్పినప్పుడు ఆయన అలా ఉండిపోయాడు, ఆయన తెల్లగా చూసుకొని. ఏమిటి ఇంత వ్యవహారాన్ని ఏ హామీ లేకుండా, ఏ ధైర్యం లేకుండా ఎలా చేస్తున్నాం అని ఆయన కంగారు అయిపోయాడు. అలా చాలామంది గాబరపడ్డారు. కానీ ఆ టైంలో దాని కొరకు దేవుడు నాకేం చేశాడు? విశ్వాసం ఇచ్చాడు. అయితే నేను ఎలా మొదలైంది? స్థలాలతో మొదలవడం కాదు. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో పుస్తకాలు మొదటి నుంచి ఆ పుస్తకాల మీద అవే నా ఆస్తి, అదే నా సంపద. అయితే కాలేజీలో లెక్చర్స్ జరుగుతున్నప్పుడు ఏవో పుస్తకాలు చెబుతూ ఉండేవారు. అయితే అవి కావాలని ఆశ ఉండేది. అది కొనాలంటే చాలా ఖరీదు. ఇంగ్లాండ్లో బుక్స్ చాలా ఖరీదు అక్కడ. అయితే మా క్యాంపస్లో బుక్ షాప్ ఉండేది. ఏదైనా అత్యవసరం తప్పనిసరిగా నాకు కావాలి, ఉంటే మంచిదని ఆశించిన పుస్తకాన్ని వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసేవాడిని. ఆర్డర్ ఇస్తే ఒక 10 రోజులకో 15 రోజులకో పుస్తకాలు వచ్చేవి. కానీ వెంటనే డబ్బులు తీసుకుని కొనక్కర్లేదు. కానీ ఆర్డర్ ఇచ్చేసాను. అయితే ఆర్డర్ ఇస్తున్నప్పుడు నాకు డబ్బులు ఉన్నాయని ధైర్యం లేదు, అది వస్తాయని ధైర్యం లేదు. అప్పుడు ఆ రోజుల్లో నాకు వచ్చేది కూడా చాలా తక్కువ. నెలంతరికి ఒక సంఘంలో స్త్రీల సమాజం నెలకి 12 పౌండ్లు ఇచ్చేవారు నాకు. అదే నా నెక్కరమే, నాది, అంతమించి ఇంకేం లేదు. ఒక ఆదివారం చర్చికి వెళ్తే ఒక లూథరన్ ఆయన ప్రతి ఆదివారం £1 కాయిన్ ఇచ్చేవాడు నాకు. అవే నాకు ఖచ్చితంగా, అంటే ఆ రోజు ఆయన చర్చికి రావాలి, నేను వెళ్ళాలి. అలాగే లేకపోతే మరి అది లేదు, అది పోయింది. కానీ ఆ రకంగా 12 పౌండ్స్ మాత్రమే రాగల. 12 పౌండ్స్తో మిగతా విషయం, నా ఖర్చులు చూసుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పుస్తకాలు ఒకటి 24 పౌండ్లు, 50 పౌండ్లు, 40 పౌండ్లు ఆర్డర్ ఇచ్చేస్తుండేవాడిని. దేవుడు మహాకృప చేత పుస్తకాలు వచ్చే సమయానికి ఆ డబ్బులు అలాగే దేవుడు ఇచ్చాడు. కానీ అక్కడ ఆ విశ్వాసం యొక్క ఆ అభ్యాసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్థలం మాత్రమే కాదు, ఇక్కడ మనకు ఉంటాను ఈ స్థలం కానీ ఇవన్నీ కూడా ₹1000 అంటే అడ్వాన్స్, ఇది అగ్రిమెంట్ రాసేసేవాడు. ఈ స్థలాలు కొంటున్నప్పుడు, ఆ స్థలం కొంటున్నప్పుడు ₹1,00,000 అంటే అగ్రిమెంట్ రాసి పడేసేవాడు. ఎలాగొస్తుంది ఏమిటి తెలియదు. అది చెప్పాలంటే విశ్వాసం అనే ఆ వరాన్ని దేవుడు ఇచ్చిన కారణం చేత అది చేయగలిగాను తప్పించి నా శక్తి బలం ఎంత మాత్రము కూడా కాదు. అసాధారణమైన విశ్వాసాన్ని దేవుడు ఆ కాలం మంది ఇచ్చాడు. అది జరుగుతూ ఉంటుండగా ప్రక్కన మిగతా స్థలాలు కొంతమంది వచ్చారు. కానీ వాటికి నా విశ్వాసం వెళ్ళలేదట, ఆగిపోయాను. ఎప్పుడైతే దేవుని నడిపింపు లేదో ఉండదో దాని కొరకైనా విశ్వసించగలిగిన ఆ వరం ఆయన ఇవ్వకపోతే నేను ఎప్పుడు కూడా అడుగు ముందుకి వేయలేదు. కనుక అది విశ్వాసం అని ఆ వరము మామూలుగా మన దినదిన జీవితంలో ఉండే సాధారణ విశ్వాసం కాకుండా ఇది ప్రత్యేక కార్యము కొరకు దేవుడిచ్చే వరం అని చెప్పి ఇది మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సూపర్ న్యాచురల్ హీలింగ్, స్వస్థత. ఈ స్వస్థత చూసినట్టు తెలుగులో తర్జుమాలో మనం చూస్తాము. ఏమంటాడు ఇక్కడ, ఇందా చూపించాను మీకు. స్వస్థపరచు వరములను. సూపర్ న్యాచురల్ ఎండోమెంట్ ఆఫ్ డివైన్ హెల్త్. అసాధారణమైన దేవుని యొక్క కృప, ఆరోగ్యాన్ని అనుగ్రహించడం. అది ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేస్తుంటే, లేకపోతే మన స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసుకున్నా ఈ వరము పనిచేయడం ద్వారా మన స్వస్థత కలుగుతుంది. ఈ కృపావరములన్నీ కూడా ఇతరుల కొరకు,
తర్వాత ఈ స్వస్థ వరం మన కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి మొన్నటి దినం చెప్పాను, పలానా వారికి స్వస్థ వరం ఉంది అని మనం అనుకోవడం వాక్యానుసారమైంది కాదది. అన్ని వరాలు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మనివే. ఆ పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భాల్లో ఎవరికి ఏది అవసరమో, సంఘానికి ఏది అవసరమో ఆ వరాన్ని ఎవరో ఒకరి ద్వారా ప్రయోజనపరుచుకుంటాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఎక్కడ వెళ్ళినా స్వస్థపరుస్తూనే ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మానవుడిగానే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన మానవునిగా అనేకమైన స్వస్థతలు చేశాడు. కనుక మనము కూడా స్వస్థతలు చేయడానికి అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు నిత్యము కూడా రోగులను స్వస్థపరుస్తూ ఉండేవాడు, గుడ్డివారి కళ్ళు తెరుస్తూ ఉండేవాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తూ ఉండేవాడు. ఆయన ఇంకా చూసినట్లయితే ఆయనలో నిత్యము కూడా ఈ యొక్క విశ్వాసమైన వరం, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ పనిచేస్తూ ఉండేది. అలాగే గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్, స్వస్థ వరములు, స్వస్థత ఏమిటా మాట అక్కడ, స్వస్థపరచు వరములు, స్వస్థ వరములు అనొచ్చు, స్వస్థపరచు వరములు. కనుక ఏదో ఒక్క రోగానికే, ఒక్క విషయానికే కాదు ఇది. ఏ రోగమైన ఏ స్థితి అయినా స్వస్థపరిచే ఆ శక్తి కొరకు దేవుడు ఆ వరాన్ని ఇచ్చి ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, అందువల్ల కొద్దిమంది పైన చూస్తే, అందుకు యేసు ప్రవక్తను తన దేశంలో తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను. అందువల్ల కొద్దిమంది రోగులు మీ చేతి నుంచి వారిని స్వస్థపరచుటకు తప్ప మరే అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయారు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడారు. వారికి విశ్వాసమైన కారణం చేత ప్రభు అక్కడ ఈ అద్భుతం చేయలేపడు. కానీ కొద్దిమంది రోగులను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. కానీ ఇంకో సందర్భం చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే, ఆయన ఉన్న ఇంటి మీద పైకప్పు తెరిచి మంచం మీద ఒక రోగిని ప్రభు నిలబడిన ప్రదేశానికి దించినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ 5వ అధ్యాయం 17వ వచనం మనకందరికీ తెలిసిన విషయమే కదా. అది 5వ అధ్యాయం 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశులు కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేది. గమనించండి, ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేను. అక్కడ ముందు అధ్యాయం మనం చూసాం, ఆయన స్వస్థ ఆయన వారిని విశ్వాసం కారణం చేత ఆయన ఎక్కువ స్వస్థపరచలేదు. కానీ ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు, సద్దుకైన చాలామంది ఉన్నారు. అది వారందరూ ఉంటుండగా ఆ రోగి ఆ మంచం మీద దించబడి ఉంటాడుగా ఇక్కడ చూస్తూ అంటున్నాడు, ప్రభు శక్తి స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండాను. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ఈ వరములు ఆయన పనిచేస్తాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయన శిష్యులు కూడా పెంతెకోస్తు పండుగ దినం అయిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరుసటి రోజే అపోస్తలుల 3వ అధ్యాయం మనం చూస్తాం. శృంగారమైన దేవాలయం వెలుపడి ఉన్న ఆ కుంటివారిని వాడు స్వస్థతలు అడుగుతూ ఉన్నాడు. స్వస్థత కాదు, అడుగుతుంది, భిక్షం అడుగుతూ ఉన్నాడు. అది వారు ఏం చేస్తారు, భిక్షం కాకుండా నా వైపు చూడని చెప్పి, మేము డబ్బులు వెండి బంగారం మా యొద్ద లేవు కానీ మాకు కలిగి ఉన్నది నేను మీకు ఇస్తానని చెప్పి వాడిని లేపి నడిపించిన అద్భుతాన్ని మనం అక్కడ చూసాం. కానీ వెంటనే ఎప్పుడైతే ఆత్మ నింపబడ్డారో వెంటనే ఒక అద్భుతమైన కార్యం అక్కడ పేతురు యొక్క సేవలో, పేతురు యోహాను సేవలో జరిగిన సంగతి మనం చూస్తాం. అలాగే మన సేవా జీవితంలో కూడా అనేకమైన స్వస్థతలు. జయబాబు స్వస్థత, మన సంఘం అంతా చేస్తున్న ప్రార్థన, దానికి ముందు నాగమణి మణి మన చనిపోవలసిన పిల్ల దేవుడు ఇచ్చిన స్వస్థత. ఇంకా వెనక్కి ఆలోచిస్తే మన సంఘం ప్రారంభంలో అనేకమైన స్వస్థతలు. పాకలో ఉంటుండగా వీరభద్రుడు, లక్కోజి వీరభద్రుడు తన భార్యను ఎత్తుకొని తీసుకొచ్చాడు. చనిపోద్దు అనుకో, ఏ క్షణం మీద చనిపోద్దు, అలాంటి దాన్ని తీసుకొచ్చాడు. ఏం చేయాలి? ఆమె ఆహారం తీసుకునే పరిస్థితి, నీళ్ళలో పాలో స్పూన్తో కొద్దిగా పోస్తూ ఉండేవారు. అలాంటి వ్యక్తి బ్రతికింది, చాలా కాలం ఉంది. ఇప్పుడు ఇంకా ఉంటుంది కానీ మనకు వారితో ఇప్పుడు వీరభద్రుడు చనిపోయిన భార్య చాలా కాలం తర్వాత చూశాను కూడా, చాలాసార్లు వచ్చింది ఆమె. ఇంకా అలా చాలామంది అనేకమైన వ్యాధులు, లేవలేని స్థితిలో ఉన్నవారు, చనిపోయే స్థితిలో ఉన్నవారు దేవుడు లేవనెత్తాడు, దేవుడు స్వస్థపరిచాడు.
అనేకమైన స్వస్థతలు మనం చూసాం. ఆ రకంగానే గ్రామాల్లో ఆమదాల్స్ కానీ, ఆమదాల్స్ ఒక అమ్మాయి అయినట్లయితే చాలా వయసు పెద్దబడింది, పైబడింది, కానీ ఆమె పెద్ద పిల్ల కాలేదు. అలా తీసుకొచ్చారు, ప్రార్థన చేయగా దేవుడు ఆశీర్వదించాడు, తన వివాహమైంది, తన పిల్లలు ఉన్నారు. ఇంకా అలా ఎన్నో అద్భుతాలు రేగిడిలోను, ఆమదాల్స్లోను, ఇంకా మిగతా గ్రామాల్లో పేర్లు నాకు ఎన్ని మర్చిపోయాను, కానీ ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఇప్పుడు తగ్గడానికి గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఒక విధంగా చెప్పాలి, వాటి గురించి ఆసక్తి నాలో తగ్గింది. కారణం ఇంతకుముందు ప్రార్థన చేస్తున్న దేవుడు అద్భుతాలు చేసేవాడు, కానీ చేసిన తర్వాత వారు ప్రభువుని నమ్మకపోయి సంఘానికి రాకపోయినప్పుడు ఎందుకు ఈ ప్రయాస? అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టడం గురించి కూడా చాలాసార్లు ఎన్నో దెయ్యాలు, రకరకాల దెయ్యాలు వెళ్ళగొట్టాం, వాటితో చాలా పరిస్థితులు సంభవించాయి. కానీ అది ఆ మేలు పొందిన వారు, ఆశీర్వాదం పొందిన వారు, ఆ విడుదల పొందిన వారు దేవుళ్ళో నిలబడకపోతే ఈ ప్రయాస అంతా దేనికి అని ఒక రకమైన భావనతో ఉన్న కారణం చేత అవి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ మరొకసారి ప్రభు యొక్క సేవ ఇంకా విస్తృతంగా జరుగుట కొరకు మన స్వస్థ వలన ఇంకా బలముగా మన మధ్య పని చేయాలని మనం ఆశించాలి. ఎవరు ఒక్కరిలో కాదు, నా ఒక్కరే, నేను ఒక్కడే, లేదా డానీ ఒక్కడే కాదు, మన అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా ఈ స్వస్థత వరములు పొందుకున్న వారమై ఆయా పరిస్థితులు, ఆయా విషయాల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు. ఈ మధ్య కూడా మనం చూసాం, క్యాన్సర్ బాధితులు ఉన్నవారు, ఇంకా అనేకమైన బలహీనతలు ఉన్నవారు దేవుడు అద్భుతమైన స్వస్థత చేకూర్చాడు. ఇప్పటికీ అది పని జరుగుతుంది, ఇంకా మరి ఎక్కువగా జరగవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇందులో ఆఖరి వరం, గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్, నానావిధ ఇంకా అద్భుత కార్యములను చేయు శక్తి, అద్భుత కార్యములు, సూపర్ న్యాచురలీ ఆల్టర్డ్ సర్కమ్స్టాన్సెస్, అసాధారణంగా పరిస్థితులు మార్చబడే కృపావరం ఇది. ఈ అసాధారణమైన అద్భుతాలు జరిగే ఈ కృపావరం చూడడానికి, లేక మన జీవితాల్లో కనపరచడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడో మనవి చేస్తూ ఉన్నారు. ఈ వరం యొక్క డెఫినేషన్ ఏమిటంటే డివైన్ ఇంటర్వెన్షన్ దట్ ఆల్టర్స్ సర్కమ్స్టాన్సెస్, దైవికంగా దేవుడు కలుగు చేసుకోవడం వలన పరిస్థితులు మార్చబడడం ఈ వరంలో ఉన్న లక్షణం. మన దేవుని చేత ఆస్వాదించబడి మన జీవితాల్లో దేవుని యొక్క అసాధారణమైన శక్తి అనుభవించాలని ఆశిస్తే ఆ వరము మనకు అందుబాటులో ఉంది. దేవుడు ఇంకనూ అద్భుతములు చేసే దేవుడు, అద్భుతాలు చేయడం మానేయలేదు. ఆయన మార్పు లేనివాడు, హీఈస్ ఇమ్యూటబుల్ అని ఎన్నడూ మారనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కనుక అద్భుతములు చేయడం ఆయన మానలేదు. పాత నిబంధనలు అద్భుతాలు చేశాడు, నూతన నిబంధనలు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. తర్వాత ఈ వరం చూసినట్లయితే బహువచనం ఉంది, అద్భుతములు, అద్భుత కార్యములు. అద్భుతములని ఆ కార్యములు అర్థం వచ్చే బాటే కదా. అద్భుత కార్యములను మనం పాడే పాట తప్పేంత మాత్రం కూడా అద్భుతముల కొరకు ఆశించుతున్నాం. ఆ వరం ఎక్కడుంది? దేవుని యొక్క ఆత్మవరాల్లో ఒక వరం. కానీ అద్భుతములు ఒక అద్భుతం కాదు, అనేకమైన అద్భుతాలు. తర్వాత గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్, స్వస్థతలు. ఏదో ఒక్క స్వస్థతే కాదు, ఒక్క టీబీ వ్యాధి వచ్చిన మేము స్వస్థపరుస్తాం, మిగతా ఒక అసాధ్యమైనకి ఎంత మాత్రం కూడా ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా దేవుడు స్వస్థపరచగలిగిన ఆ కృపావరం మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. కానీ ఇది చూసినప్పుడు తెలియజేసే విషయం, దిస్ కమ్యూనికేట్ ద ప్లెంటీ ఆఫ్ దీస్ గిఫ్ట్స్ ఆర్ అవైలబుల్. ఈ వరాలన్నీ కూడా ఎక్కువగా మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రతి స్వస్థత, ప్రతి అద్భుతం మన ఆశిద్దాం, దేవుడు వాటి చేయడం కొరకైనా సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనుషులు ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని యొక్క ఇతర కృపావరాల వల్ల ఈ యొక్క డైనమిక్ గిఫ్ట్స్ కూడా ఏదో కొద్దిమంది ప్రత్యేకించబడిన వారికి కాక అందరికీ దేవుడిస్తాడు. అందరికీ, మనందరము కూడా ఈ అసాధారణమైన అద్భుత వరాలు, విశ్వాసము, తర్వాత స్వస్థతలు, తరువాత అద్భుతములు కొరకు ఆశిస్తూ మనం దేవుని యొక్క కృపావరం వినియోగించగలిగిన అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. దిస్ గిఫ్ట్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ పీపుల్ who have the Holy Spirit working inside. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వరములన్నిటిలో కూడా
ప్రయోజనపరచబడగలిగిన అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఈ కారణం చేతనే ప్రభు శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళిపోవడం మంచిది. ఆయన వెళితే బాధ అని వారు అనుకుంటున్నారు. ప్రభు నేను వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ యొద్దకు నేను పంపిస్తాను. నేనైతే అక్కడ విషయం మనకు తెలుసును. ప్రభు మానవ రీతిగా ఒక చోట ఆ సమయం అంతా అక్కడే ఉండగలుగుతున్నాడు. కానీ దేవుని యొక్క ఆత్మ అయినట్లయితే అన్ని చోట్ల అందరితో ప్రతి ఒక్కరితో ఒకేసారి ఉండగలిగిన పరిస్థితి అని మనకు తెలుసు, అర్థమవుతుంది. ఇంకా నువ్వు ప్రభు చెప్పిన మాట ఏదనగా, నేను వెళ్ళిన తర్వాత నేను చేసిన కార్యములు మాత్రమే కాకుండా నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. ఎందువలన దేవుని యొక్క ఆత్మ మనలో కార్యసాధకం చేస్తూ ఆత్మ వరాలు మనలో పనిచేస్తున్నప్పుడు, ప్రభు ఈ లోకమందు ఉన్నప్పుడు చేస్తున్న కార్యముల కంటే గొప్ప కార్యాలు మనం చేయగలం. కనుక ఇది అసాధ్యము, మన వల్ల కాదు అనుకున్న కార్యాలు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వలన, ఆ తరువాత పరిశుద్ధాత్మ వరములు మనం అపేక్షించడం వలన అద్భుతాలు, అసాధారణమైన కార్యాలు మనము చేయగలం. కనుక మనకు అద్భుతాలు కావాలి, అసాధారణమైన కార్యాలు కావాలి. ఇంతవరకు మనం ఊహించిన కార్యాలు మన ఎడల జరగాలి. మన శక్తికి మించిన బలమైన కార్యాలు, అద్భుతం జరగాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం? మన వల్ల కాదు, మనకు శక్తి లేదు. కానీ మన దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాము. ఆ ఆత్మ ఉన్న కృపావరములో ఒక కృపావరము అద్భుతములు చేయు కృపావరం. కనుక అద్భుతాలకి ఒకటో రెండో చేస్తాను, మరి ఇదిగో సంవత్సరానికి ఒక అద్భుతమే మీ కోట అని ఎక్కడ కూడా ఏమీ మనకు లేదు. స్వస్థత కూడా కోట లేదు, రేషన్ లేదు, పూర్తిగా స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాడు. ఎంతైనా సరే మనం విశ్వసించడం కొలది విశ్వాసమైన వరము మనం పనిచేస్తూ మనం విశ్వసించగలిగితే ఆకాశమే మనకి హద్దు. ఏమంటారు? కనుక హోలీ పరిశుద్ధాత్ముడు అన్ని వేళ అన్ని చోట్ల ఒకేసారి ఉండగలడు. మనకు అద్భుతం కావాలి అని అంటే ఆయనలో ఉంది. మన స్వస్థత కావాలంటే ఆయనలో ఉంది. విశ్వాసం కావాలంటే ఆయనలో ఉంది. ప్రోత్సాహం కావాలా? ఆత్మవరాల్లో ఉంది. తర్వాత మనకు భాషలు చెప్పే అర్థము కావాలా? ఆయనలో ఉంది. ఆ అర్థం భావాన్ని మనం తెలియజేస్తారు. బుద్ధివాక్యం కావాలా? ఒక పరిస్థితి గురించి, ఒక విషయాన్ని గురించి మనకి ఆయన జ్ఞానవాక్యం కావాలా? మనం తెలియజేస్తారు ఆయన. లేకపోతే ఆత్మల వివేచన, ఇదేమిటి, దేవునిదా, దేవుని నుండి సైతాన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అని వివేచించగలిగిన వివేచన మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మంచి దేవుడు, a loving and good God designed these gifts. ప్రేమిస్తూ ఉన్న మంచి దేవుడు ఈ యొక్క వరములన్నిటి కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. ఎక్స్ప్రెస్లీ ఫర్ అవర్ బెనిఫిట్ అండ్ బ్లెస్సింగ్, మన యొక్క ప్రయోజనం, మన యొక్క ఆశీర్వాదం. వాట్ ఎ ట్రాజడీ దట్ సో మెనీ గాడ్స్ చిల్డ్రన్ హ్యావ్ రిజెక్టెడ్ దీస్ గిఫ్ట్స్. విచారకరమైన సంగతి ఏదనగా చాలామంది దేవుని బిడ్డలు ఈ వరాలను మాకు వద్దు, మాకు అక్కర్లేదు అన్నట్టుగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేర్ రిజెక్షన్ గ్రీవ్స్ ద హోలీ స్పిరిట్. ఈ రకమైన తిరస్కారం చేయడం ద్వారా దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపరుస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క శరీరము ఎదుగుదలకు మన ఆటంకం కలిగిస్తూ ఉన్నాం. కనుక ఈ దినమందు మనవి చేస్తున్నాను, లెట్ us open ourselves fully to the Holy Spirit. పరిశుద్ధాత్మనికి మనం సంపూర్తిగా తెరుచుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీ ఇష్టం, నీ చిత్తం మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. మాకు సంఘమందు, మా వ్యక్తిగత జీవితాల్లో, మా సంఘములు మాకు అవసరమైన కృపావరాలన్నీ కూడా మాకు అనుగ్రహించండి. ఈ వరాలన్నీ కలిపి మేము పనిచేస్తామని ఆశించి ప్రార్థన చేస్తే ఈ వరాలన్నీ కూడా మన సంఘములో పనిచేస్తాయి. అవి చూస్తాము. వాటి క్రమం ఎలా వాడాలో కూడా ముందుగానే దేవుని వాక్యం మనకు ఉన్నది కనుక ఆ క్రమం నియంత్రణ చొప్పున మన వరాలన్నింటిలో పనిచేద్దాం. ప్రభు నామాన్ని మహింపరచుదాం. ప్రభు ఈ సందేశాన్ని మనందరి వినికిడిలో ఆస్వాదించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.